హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగా డిలైట్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గరుడవర్ధనం ప్లాంట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఈ మొక్క గరుడవర్ధనంలో ఒక టైప్ ఆఫ్ వెరైటీ ప్లాంట్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ఫ్లవరింగ్ అనేది డిఫరెంట్గా ఉంది. మామూలుగా రెగ్యులర్గా మనం చూసే గరుడవర్ధనం ప్లాంట్ యొక్క ఫ్లవరింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఆ యొక్క లీవ్స్ కానీ ఆ యొక్క బడ్స్ కానీ సేమ్ గరుడవర్ధనం ప్లాంట్కి ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి. ఇది గరుడవర్ధనం ప్లాంట్లోని ఒక టైప్ ఆఫ్ వెరైటీ. ఇది వచ్చేసి ఫ్లవరింగ్ అనేది ముద్దగా లేదా డబల్ ఫ్లవర్ టైప్లో ఫ్లవరింగ్ అనేది ముద్దగా చాలా బాగుంటుంది చూడండి. ఇది 365 డేస్ అనేది ఫ్లవరింగ్. అలాగే దీని యొక్క ఫ్లవర్ కూడా స్పెషల్గా యూనిక్గా ఉంటుంది. చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మార్నింగ్ మనం లేవగానే ఈ ఫ్లవర్స్ని చూస్తే మనకి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఒక ప్లెజెంట్ హ్యాపీనెస్ని మనకి ఈ ప్లాంట్ ఇస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లవరింగ్ అనేది అంత స్పెషల్ అండ్ అంత యూనిక్గా ఉంటుంది. మెయిన్గా ఈ ప్లాంట్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి డైలీ 365 డేస్ అనేది కంటిన్యూస్గా ఫ్లవరింగ్ అనేది మనకి హ్యూజ్ అమౌంట్లో వస్తాయి. ఫ్లవర్స్ కూడా చాలానే వస్తాయి. మనకి నందివర్ధనం సింగిల్ ఫ్లవర్ అంటే నార్మల్ ఫ్లవర్ నందివర్ధనం ప్లాంట్కి ఎన్నైతే ఫ్లవర్స్ వస్తాయో ఈ ఫ్లవర్ ప్లాంట్కి కూడా అలానే అంతే అమౌంట్లో ఫ్లవర్స్ అనేవి మనకు వస్తాయి. మెయిన్గా మనం ఈ ఫ్లవర్స్ని డెకరేషన్ పర్పస్గా కానీ లేదు పూజ పర్పస్గా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే డైలీ ఉంటాయి కాబట్టి. మెయిన్గా ఈ ప్లాంట్కి ఎటువంటి ఫెర్టిలైజర్స్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ వర్మీ కంపోస్ట్ కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు. ఇనిషియల్గా అది గ్రో అయిన తర్వాత ఓన్లీ వాటర్ ఇస్తే చాలు. మనం మెయింటెనెన్స్ ఫ్రీ ప్లాంట్ అని చెప్పాలి. అలాగే ఈ ప్లాంట్ వచ్చి మనం గ్రౌండ్లో కనుక అంటే నేల మీద కనుక నాటితే మ్యాక్సిమం ఇది 10 feet హైట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మా హౌస్ దగ్గర అయితే కనుక ఈ ప్లాంట్ వచ్చి నియర్లీ 8 feet హైట్ వరకు వచ్చింది. మనం ఎక్కువ హైట్ గ్రో అవ్వకూడదు, అంత అవసరం లేదు అనుకుంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడే పైన హెడ్ హెడ్ స్టెమ్స్ అనేవి మనం కట్ చేసుకుంటే కిందే రౌండ్ అంటే ఒక గుబురుగా ఈ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. మనకి కావలసిన విధంగా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని కేర్ తీసుకొని కటింగ్ కనుక చేసుకుంటే ఆ ప్లాంట్ మనకి ఎలా అయితే కావాలి అనుకుంటున్నామో ఆ విధంగానే అది గ్రో అవుతుంది. నేను ఈ ప్లాంట్ గురించి చాలా నర్సరీస్లో చాలా చోట్ల వెతికాను. బట్ నాకు ఈ వెరైటీ ప్లాంట్ అనేది ఎక్కడ ఏ నర్సరీలోనూ దొరకలేదు. బై లక్ నాకు మా రిలేటివ్స్ వాళ్ళ హౌస్ దగ్గర ఉంటే స్టెమ్ కటింగ్ ద్వారా నేను ఈ ప్లాంట్ని గ్రో చేసుకున్నాను. ఇదిగోండి, ఇది నార్మల్ గరుడవర్ధనం ప్లాంట్ అనమాట. ఈ ఫ్లవర్స్ మనం రెగ్యులర్గా అన్ని చోట్ల చూస్తూనే ఉంటాము. మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. సేమ్ యాస్టీస్ డబల్ ఫ్లవర్ ప్లాంట్కి అలాగే ఈ నార్మల్ సింగిల్ ఫ్లవర్ ప్లాంట్కి లీవ్స్ అనేవి సేమ్ యాస్టీస్ ఉంటాయి. ప్లాంట్ కూడా సేమ్ యాస్టిక్ చూడటానికి అలానే ఉంటుంది. బట్ డిఫరెన్స్ వచ్చేసి ఫ్లవరింగ్ అనేదే డిఫరెన్స్. ఎవరైతే చాలా రోజుల నుంచి ఒక యూనిక్ ఫ్లవర్ కోసం ఎదురు చూస్తున్నారో అలాగే హ్యూజ్ అమౌంట్లో వాళ్ళకి డైలీ ఫ్లవర్స్ అనేవి కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫ్లవర్ ప్లాంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు ఈ ఫ్లవర్ ప్లాంట్ని తెచ్చుకున్న తర్వాత చాలా అంటే చాలా లవ్ చేస్తారు ఈ ఫ్లవర్ ప్లాంట్ని. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ అనేవి అంత అట్రాక్టివ్గా ఉంటాయి. ఎవరైతే ఈ ఫ్లవర్ ప్లాంట్ని గ్రో చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మెయిన్గా ఈ యొక్క ఫ్లవర్ ప్లాంట్ కనిపిస్తే ఆ ప్లాంట్లో ఉన్న ఒక హెల్తీ స్టెమ్ని మనం తెచ్చుకొని కట్ చేసుకొని తెచ్చుకుంటే ఆ యొక్క స్టెమ్ ద్వారా మనం ఈ ప్లాంట్ని గ్రో చేసుకోవచ్చు. లేదు మీకు దగ్గరలో ఉన్న ఏరియాస్లో ఎక్కడ ఈ ప్లాంట్ దొరకలేదు అంటే మీకు తెలిసిన నర్సరీస్లో అడిగి చూడండి ఈ ప్లాంట్ ఏమన్నా దొరుకుతుందేమో అని. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ ప్లాంట్ మీ సరౌండింగ్స్లో కానీ లేదు నర్సరీస్లో కానీ దొరకపోవచ్చు. ఎందుకు అంటే నేను చాలా ఏరియాస్లోనూ అలాగే నర్సరీస్లోనూ సెర్చ్ చేశాను, అలాగే అడిగాను. ఎక్కడ ఈ ప్లాంట్ నాకు దొరకలేదు.
అలాగే నేను ఈ ప్లాంట్ యొక్క టైప్ అండ్ ఈ ప్లాంట్ ఫ్లవరింగ్ గురించి నేను నెట్లోను అలాగే యూట్యూబ్లోనూ చూశాను. నాకు ఈ ఫ్లవరింగ్ కానీ ఈ టైప్ ఆఫ్ వెరైటీ కానీ ఏ వీడియోలోనూ ఎక్కడా నాకు దొరకలేదు. అందుకే మీకు చాలామందికి ఇది తెలియకపోవచ్చు ఈ ప్లాంట్ గురించి. ఈ ప్లాంట్ మీ అందరికీ యూజ్ అవుతుంది, అలాగే మీకు నచ్చిద్ది అనే ఉద్దేశంతో మా ఇంటి ముందలున్న ఈ ప్లాంట్ని వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న ఏదైనా నర్సరీలో కనుక ఈ ప్లాంట్ దొరికితే కామెంట్ సెక్షన్లో ఆ ఏరియా లేదా ఆ నర్సరీ యొక్క పేరుని మనం షేర్ చేయగలిగితే ఎవరైతే ఈ ప్లాంట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఈ గరుడవర్ధనం ప్లాంట్ నుంచి మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ అలాగే లీవ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్కి యూస్ చేస్తారు. మెడిసినల్ అంటే ఔషధ గుణాలు అనేవి ఈ ప్లాంట్లో ఉండటం వల్ల ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి యూస్ చేస్తారు. అలాగే ఈ ఫ్లవర్ నుంచి ఒక మంచి పర్ఫ్యూమ్ అంటే ఒక స్మెల్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. ఎలాగైతే మనకి నందివర్ధనం ఫ్లవర్స్కి స్మెల్ అనేది వస్తుందో అలాగే యాస్టీస్ ఈ ఫ్లవర్స్కి కూడా అలానే మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఈ ఫ్లవర్స్ అనేవి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా బాగుంటాయి. ఓకే అండి, ఎవరికైతే ఈ వీడియో అయితే నచ్చిందో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.